హాయ్ అండి. ఈరోజు మనం పిల్లలందరికీ ఇష్టపడే పన్నీర్ రోల్ను ఎటువంటి సాసులు యూజ్ చేయకుండా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికి ముందుగా మనం క్యాబేజీ ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలను ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. టమాటాలను పెద్దగా కట్ చేసుకుని ఉంచుకోండి. వెల్లుల్లిపాయలను చిన్న చిన్నగా కట్ చేసుకుని ఉంచుకోండి. క్యాప్సికమ్ను ఈ విధంగా కట్ చేసుకోవడం వలన పిల్లలు త్వరగా ఈజీగా తినేయగలరు. ఆ తర్వాత పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుందాం. హాఫ్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు, పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోండి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 2 టమాటా ముక్కలు కట్ చేసుకున్నవి వేసుకోండి. కూరకు సరిపడినంత కారం, వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. గరం మసాలా పౌడర్, కొంచెం మిరియాల పొడి, వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని టమాటా మగ్గే వరకు 1 నిమిషం పాటు మగ్గించుకోండి. మగ్గిన తర్వాత ఈ విధంగా టమాటా మగ్గిపోతుంది. ఆ తర్వాత ఇది చూసారు కదా, పన్నీరు, హోమ్మేడ్ పన్నీర్ అండి. ఈ రెసిపీ మీకు కావాల్సి అనిపిస్తే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలను వేసుకుందాం. వేసుకుని ఒకసారి కలుపుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోండి. ఇది హోమ్మేడ్ పన్నీర్ కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. మగ్గిన తర్వాత పన్నీర్ ముక్కను కట్ చేసుకుంటే ఈ విధంగా కట్ అవుతుంది. ఉడికిపోయిందండి. దీనిని ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా గోధుమ పిండితో చపాతీని రెడీ చేసుకుని ఉంచుకోండి. తర్వాత పెనం పెట్టుకొని స్టవ్ని ఆన్ చేసుకోండి. చపాతీకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు రెడీ చేసుకుని ఉంచుకున్న చపాతీని వేసుకుందాం. స్టవ్ని హైలో పెట్టుకోండి. ఇప్పుడు 1-2 సెకండ్ల తర్వాత రివర్స్ చేసుకోవాలి. మళ్ళీ రివర్స్ చేసుకుందాం. ఇలాగా చపాతీని ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా రెడీ అయిన చపాతీని ప్లేట్లోకి తీసుకుందాం. ఈ చపాతీకి మధ్యలో మనం రెడీ చేసుకుని ఉంచుకున్న కూరను వేసుకోండి. ఇప్పుడు రోల్ని చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ పన్నీర్ రోల్ను పిల్లలు బాగా ఇష్టపడతారండి. నా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. వీలైతే షేర్ చేయండి.